కిబో కాయిన్ అనేది ఒక నంబర్ రూపంలో ఉండిపోయింది. ఐ మీన్ మన సాఫ్ట్వేర్లో ఉంది. అది నేను ఇచ్చింది ఏంటి మరొకసారి చెప్తున్నాను. మీరు కొనుక్కున్న కాయిన్స్ మీకు ఎప్పుడో ఇచ్చేసాను. ఎందుకు సాగదీశానంటే అది ఇచ్చేసాను. దాన్ని మీరు ఒకరిలో ఒకరికి అమ్మేసుకోవడమో లేదా మరొకటి చేశారు. స్టేక్డ్ కాయిన్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేయబోతున్నాను అంటే మీ దగ్గర ఉన్నటువంటి అన్ని కాయిన్స్కి కిబో అకౌంట్లో ఉన్న సేలబుల్ ఆర్ స్టేక్డ్ కాయిన్స్కి క్రిప్టో రూపంలో మీరు అనుకునేటువంటి క్రిప్టో రూపం లేదా ఒరిజినల్గా ఉన్న క్రిప్టో రూపం మీరు ఏమనుకుంటుంది దాంట్లోకి మీ ట్రస్ట్ వ్యాలెట్ అకౌంట్ని మీ కిబో అకౌంట్లోకి ఇన్సర్ట్ చేసి మీరు పెడితే మీ దగ్గర ఉన్న సేలబుల్ ఆర్ స్టాకబుల్ మొత్తం కాయిన్స్ అన్నీ మీ ట్రస్ట్ వ్యాలెట్లోకి పంపించేస్తున్నాను అని మీకు తెలియజేస్తున్నాను. మీ ట్రస్ట్ వ్యాలెట్లోకి పంపించేస్తున్నాను అంటే ఇప్పుడు నేనేం తీసుకున్నాను అలాగే అది మీతో పంచుకుంటున్నాను. పంపించేస్తే అప్పుడు మీరు ఏం చేస్తారు? ఇది బిట్మార్ట్లో నమ్ముకుంటారా, లేదా మరో దాంట్లో నమ్ముకుంటారా? ఈ వ్యాలెట్ ట్రస్ట్ వ్యాలెట్కి అయితే ఏ ఎక్స్చేంజ్ అని అమ్ముకోవచ్చు. నేను ఎక్స్చేంజ్లో పలానా ఎక్స్చేంజ్లో కాయిన్ పెట్టాను అనేది కాకుండా ఇతర ఎక్స్చేంజ్లో కూడా మన కాయిన్ ఉంది అంటే వారు తీసుకెళ్ళి దాంట్లో అమ్ముకుంటున్నారు. సో అలా ఏ ఎక్స్చేంజ్లోకి అమ్ముకునే పూర్తి సంపూర్ణ 100% సంపూర్ణ హక్కులు మీ తాలూకు ఆస్తికి మీరు కలిగి ఉండేలాగా ఇచ్చేస్తున్నాను. అలా మీరు సంపూర్ణంగా హక్కులు కలిగిన కాయిన్కి ఏదైనా ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో అమ్ముకోవచ్చు, లేదా మీరు ఏదైనా ఒక వ్యాపారస్తుడికి తన దగ్గర కూడా ట్రస్ట్ వ్యాలెట్ ఉంటే దానికి ట్రాన్స్ఫర్ చేసి యూటిలిటీగా వాడుకోవచ్చు. ఆ రియల్ ఎస్టేట్ కానీ ఈ రకరకాల వ్యాపారాలు కానీ పళ్ళు వ్యాపారం టీ కొట్టుడు కూడా పంపించవచ్చు. వాడికి ఒకటే ట్రస్ట్ వ్యాలెట్ తెలియాలి. అది కిబో అంటేనే కాయిన్ అంటేనే తెలియని వ్యక్తికి మనం క్రిప్టో కరెన్సీ ఏంటి వాట్ దాంట్లో అనర్ఘంగా మాట్లాడే స్థితికి మనందరూ కృషి వల్ల చాలా మందికి వచ్చింది. అలాగే ట్రస్ట్ వ్యాలెట్ని ఎలా వాడుకోవాలి, క్రిప్టో కరెన్సీని ఎలా వాడుకోవాలి, ఎప్పుడు అమ్ముకోవాలి, ఎక్కడ అమ్ముకోవాలి, ఎన్ఆర్ స్టే చేయాలి అన్నీ వారు తెలియజేయగలరు. కాబట్టి దీన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. దీన్ని నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు నేను క్యాంపెయిన్ వచ్చేసిన తర్వాత దానికి ఆల్రెడీ నేను కొన్ని ఇన్స్ట్రక్షన్స్ 10 రోజుల క్రితమే నేను ఇచ్చేసాను. చేసి ఉంచండి, ఒకవేళ వీలైతే ఈ పని చేద్దామని చెప్పాను. కాబట్టి ఇలా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ దగ్గర ఉన్న సంపూర్ణమైన కాయిన్స్ సేలబుల్ ఆర్ స్టాకబుల్ అన్నీ కూడా మీకు నచ్చినట్టుగా మీరు ఎవరికి కావాలంటే అలా చేసుకోవచ్చు.